వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఓబీలో విస్తృతంగా కూంబింగ్, 7 బూలీ ట్రాప్ల నిర్వీర్యం. బకాయిల కోసం ఉద్యమించిన యానం మత్స్యకారులు, సముద్రంలోనే నిరసన ప్రదర్శన. యలమంచిలి కూడలి వద్ద ఘోర ప్రమాదం, అక్కడికక్కడే 2 మృతి. కొండపల్లిలో ఎన్నికల వేడి, వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట గ్రామ శివారు ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు వెదురు పొదలలో అమర్చిన 7 బూబీ ట్రాప్లను వెలికితీశారు. వాటిని అత్యంత దాకచక్యంగా నిర్వీర్యం చేశారు. దీంతో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. కూర్చోలే. ఓఎన్జీసీ తమ బకాయిలు తక్షణమే చెల్లించాలని యానం మత్స్యకారులు కోరారు. సముద్రంలోనే నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకున్నారు. 2019లో అప్పటి జీఎస్పీసీ చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమంలో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం తాలూకు ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 13 నెలలు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే కేవలం 6 నెలలు మాత్రమే పరిహారం చెల్లించి మిగతా మొత్తం విషయాన్ని కాలికొదిలేశారు. అప్పటి నుంచి అనేక సార్లు కలిసినా ఇప్పటికీ ఓఎన్జీసీ సంస్థ స్పందించలేదు. మంగళవారం ఉదయం యానం ప్రాంతంలోని వివిధ గ్రామాల మత్స్యకారులు అంతా పడవల్లో బయలుదేరి ఓఎన్జీసీ కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు సర్ది చెప్పే యత్నం చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా నష్టపరిహారం అందేదాకా ఆందోళన నుంచి వెనక్కి తగ్గేది లేదని మత్స్యకార నేతలు హెచ్చరించారు. గ్రామాల పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో 7 నెలల 28వ తారీఖుని మా సాగుతున్నారు ఏంటి, యానం తరపు నుంచి ఏంటి, గిరాపేట తరపు నుంచి ఏంటి, దరిదపు తరపు నుంచి మేము మన కాకినాడ భానుగుడి సెంటర్లో వాళ్ళ ఆఫీస్ ఉంది, జిఎస్పీసీ వాళ్ళ ఆఫీసు. అక్కడికి వెళ్ళి అడిగితే ఏమంటే ఇదిగో మా నాయకులు అందరూ వచ్చారు, కృష్ణారావు గారు డైరెక్ట్గా ఉన్నారు, ఇంకో వాళ్ళకి చెప్పండి సమాధానం అంటే, ఒక్క 4 రోజులు మాకు టైం ఇవ్వండి, మీకైతే మాత్రం మేము ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం, దాంట్లో అభ్యంతరం లేదు, ఎటువంటి మా వాళ్ళకి అటంకాలు మాత్రం చేయొద్దని చెప్పేసి తిరుగొట్టి నాగేశ్వర గారు కూడా అన్నారు. గతంలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇంకా మాకు 6 నెలలు డబ్బులు వస్తాయి, అవి కూడా మాకు ఫిలప్ చేయలేదు, ఇంకా మీరు పని చేసుకున్నారు, ఇక్కడ ఎంతవరకు అయితే జరగవలసింది మా పనులు ఉన్నాయో వాటిలో కూడా మీరు మాకు డబ్బులు ఇచ్చి మీరు పని చేసుకోవాలంటే, సార్ కృష్ణారావు గారు దయించి ఏమనుకోద్దండి, ఒక్క 4 రోజులు మాకు టైం ఇవ్వండి, వేసేస్తాం అని చెప్పేసి
చెప్పేసి ఆయన గురుగారు ఏమన్నారంటే ఇంకో వాళ్ళకి సమాధానం చెప్పండి మీరు అని చెప్పేసి అంటే ఆయన ఏమన్నారంటే బాబు నీ పేరు అని అడిగారు. అప్పటికి ఆయన పెద్ద ఆయన మారిపోతున్నారు. సార్ బీరసం గారు ఒక్క 4 రోజులు టైం ఇస్తే మేము అలాగే మీరు కృష్ణారావు గారిని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు దయించి మాత్రం. ఎందుకంటే మేము ఊటే చెప్పిన వాళ్ళకి సార్ మాకు ఏట్లోకి వెళ్ళకపోతే మాకు నోట్లోకి రాదు, మా ప్రజలు అల్లాడిపోతున్నారు మామూలుగా. మేము ఇప్పుడు దాకా కూడా అల్లాడే ప్రజలకు మల్లాడి దిక్కని ఆయన మీద నమ్మకం పెట్టుకోండి. మేము ఇప్పుడు దాకా మేము ఇలాగ జీవిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చి ఆంధ్ర వాళ్ళు గడిపోయి మాకు పడతలేదు సార్, దయించి మాత్రం మీరు చూడండి. లేకపోతే మాత్రం ఇటువంటి కూడా ఎప్పుడు చెప్పాను ఎవరి మాట కూడా ఇప్పుడు డైరెక్ట్గా గురుగారు కూడా చెప్తాను. గురుగారు మీ మాట కూడా మేము వినవండి. ఆ జిఎస్పిసి డబ్బులు కొంతమంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈ ఆటలకు వెళ్ళినప్పుడు అప్పుడు అన్ని కూడా బోట్లు ఏంటి నావలేంటి తెప్పలేంటి అన్ని కట్టేసి మన వాళ్ళకి అవకాశం ఇచ్చాం. కానీ వాళ్ళు మన బాధని అర్థం చేసుకోలేదు. ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరుచుకోండి, వాళ్ళ మాటలు నమ్మొద్దంటే. గురుగారు అయితే మాత్రం ఇచ్చేస్తారా, కంగారు పడకండి, కష్టం అందరికీ వస్తుంది, డబ్బులు మాత్రం ఎక్కడికి పోవు, వడ్డీ పద్ధతి మరి వసూలు చేసి మనం రప్పిద్దామని చెప్పేసి అన్నాడు. కానీ ఇప్పుడు కూడా వేయలే. అప్పుడే రమరమి 3 నెలల 20 రోజులు అయిపోయింది. అప్పుడే ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఇటువంటి సంబంధం లేదు. కానీ వాపసారిగా పర్యాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. అందుచేత రాత్రే మాలో అందరూ కూడా గ్రామాలకి అందరూ పెద్దలకి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేసుకుంటే పనులు అక్కడ జరుగుతున్నాయి. మన డబ్బులు మనకి ఇచ్చేస్తే వాళ్ళు పనులు చేసుకోవాలి. లేకపోతే మాత్రం అక్కడ ఎటువంటి పని మాత్రం జరగకూడదు అని చెప్పేసి మేమైతే మాత్రం అందరూ కూడా అనుకున్నాం. కానీ ఇప్పుడు కానీ ఒకవేళ కానీ ఈ తక్షణంలో మాకైతే మాత్రం విశాఖ జిల్లా యలమంచిలి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. కశింకోట మండలం పల్లపు సోమవారం గ్రామానికి చెందిన 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై యలమంచిలిలో జరుగుతున్న మహోత్సవానికి వచ్చి వెందిరిగారు. అర్ధరాత్రి సమయంలో లారీ ఢీకొనడంతో మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని కొండపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. కొండపల్లి అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొండపల్లిని మున్సిపాలిటీగా మార్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నవరత్నాలను అస్త్రంగా మలుచుకుని ప్రచారం చేశారు.
పెనుగొండ జెడ్పీటీసీ ఎన్నికల వేళ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్యాగరాజు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు. పెనుగొండ జెడ్పీటీసీ ఎన్నికలకు ఉమ్మడిగా ఓ అభ్యర్థిని బరిలోకి దించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దానిని సరిచేసేందుకే ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామన్నారు. వైసీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో జనసేన నేత సూర్యప్రకాష్, జెడ్పీటీసీ సురేష్ బాబు, టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. ఇది రేపు నుంచి గ్రామ స్థాయిలో ఇంటికి నిన్నటి వరకు సైకిల్ కొట్టాడు. ఈరోజు క్లాస్ ఓటు అడగాలి, జనసేన అభ్యర్థిని గెలిపించాలి. ఆ అభ్యర్థిని బలపడుతున్న సందర్భంగా 2016లో వారు కూడా రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం కోసం సంబంధించిన కార్యక్రమాలు కూడా చరిత్ర ఉంది. ప్రయాణం చేయబోతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు, ముఖ్య అతిథి, మాజీ మంత్రివర్యులు వేతన సెక్షన్ గారికి, జడ్పీటీసీ అభ్యర్థి కలగా శ్రీలక్ష్మి గారికి, వేదిక అందించినటువంటి జనసేన పార్టీ గతంలో నామినేషన్ వేసిన సందర్భంలో అప్పటి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రివర్యులు వేతన సెక్షన్ గారికి, జడ్పీటీసీ అభ్యర్థి కలగా శ్రీలక్ష్మి గారికి, వేదిక అందించినటువంటి జనసేన పార్టీ గతంలో నామినేషన్ వేసిన సందర్భంలో అప్పటి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థిని చనిపోయిన కారణంగా వాయిదా పడ్డ ఈ ఎలక్షన్స్ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా పెద్దల పితాని సత్యనారాయణ గారిని కలిసి, సార్ తెలుగుదేశం పార్టీ తరఫున మీ యొక్క సహకారం కూడా కావాలి, ఇక్కడ ప్రధాన పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఓడించడమే మన ఇద్దరు చేయగా ఉండాలి, మీరు పెద్ద మనసు చేసుకుని జనసేన పార్టీ అభ్యర్థికి సహకారం అందించాలి, మద్దతు ఇవ్వాలి అని కోరిన వెంటనే మీ యొక్క ప్రతిపాదనని మా నాయకులతో, కార్యకర్తలతో సంప్రదించి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి దీని సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేలాగా ఏదో ఒక మంచి నిర్ణయానికి వచ్చేలాగా ప్రయత్నం చేస్తానని వారు చెప్పడం. జీవీఎంసీ 31వ వార్డులో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడంపై విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. 31వ వార్డులో టీడీపీ కార్పొరేటర్, 61వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ మృతి చెందడం వల్లనే ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. 31 వార్డులో వైసీపీ, 61వ వార్డులో తమ పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించామన్నారు. అయితే వైసీపీ నమ్మక ద్రోహానికి పాల్పడిందని 31వ వార్డులో అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ మాట తప్పినా తాము అలా చేయబోమని 61వ వార్డులో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారు. 31వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిగా మార్చిన ఆర్వోపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. గాంధీ విగ్రహం వద్ద శ్రీనివాసరావు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మొన్న 2వ తారీఖుని అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తూ, అయ్యా చనిపోయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో జీవీఎంసీ కార్పొరేటర్స్ కింద గెలిచి మరి అతి తక్కువ కాలంలోనే, అంటే నెల రోజుల లోపలే కరోనా కారణంగా చనిపోయారు కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే
చనిపోయిన వారికి గౌరవార్థం సానుభూతితో అలాగే నైతికంగా లేదా మానవతా దృక్పథం మీద వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం నించోబెడదామని చెప్పేసి మేము లెటర్ రాసామండి. అలాగే అన్ని పార్టీలు కూడా మేము అప్పీల్ చేసాం. అలాగే ఎందుకంటే ఇది చనిపోయిన వాళ్ళు దీనివల్ల ఏమి జీవీఎంసీ ఎలక్షన్స్ ఏమి తారుమారిపోవు, మేయర్ పదవికి ఏమి వచ్చేది, ఎందుకంటే అబ్సల్యూట్ మెజార్టీ మీకు ఉంది కనుక. అలాగే ఇది కేవలం వాళ్ళ గౌరవార్థం మనం ఈ ఎలక్షన్కి వెళ్దామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నాకు మరి వాళ్ళ పార్టీ నుంచి కూడా వాళ్ళు ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్ ఏంటంటే వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ప్రపోజలు, ఆ ప్రపోజల్కి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది 5వ తారీఖున. మరి దీనికి అనుకూలంగా మేము 61వ వార్డులో ఎవరైతే చనిపోయారో దాడి సూర్యకుమార్ గారు వైసీపీ నుంచి చనిపోయారో అక్కడ మేము పోటీ నించోబెట్టే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అలాగే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా నిన్న 3:30 వరకు కూడా వారు కూడా ఎవరిని క్యాండిడేట్లు పెట్టలే. మేము 3:30కి అక్కడికి వెళ్ళి ఈఓ గారు ఏదైతే ఎవరైతే ఉండిపోయారో క్యాండిడేట్లుగా వీళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ గోడకి అక్కడ ఆఫీస్ గోడకి ఇది పేస్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే ఒకరు ఫణికుమార్ గారు టీడీపీ నుంచి ఉన్నారు, 2 జనసేన నుంచి చాపర పార్వతి అని చెప్పి చరకం పార్వతి అని చెప్పేసి ఆవిడ ఉంది, 3వది విపిన్ కుమార్ జైన్ అని స్వాతంత్ర అభ్యర్థి అని బీరో ఉంది. ఈ విపిన్ కుమార్ యాక్చువల్గా ఈయన ఫైల్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఫైల్ చేశాడండి. ఆయన ఫైల్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక మీకు ఫోటోలు కూడా చూపిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఫైల్ చేశారండి. ఇది అప్లికేషను 5వ తారీఖు. జీవీఎంసీ ఎన్నికల్లో 31వ వార్డు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వానపల్లి రవికుమార్ గారు, 61వ వార్డు నుంచి దాడి సూర్యకుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలవటం జరిగింది. గెలిచిన కొన్ని రోజులకే కరోనా మృత్యువాతన పడి ఇక్కడ వానపల్లి రవికుమార్ గారు, అక్కడ సూర్యకుమార్ గారు చనిపోవటం జరిగింది. కరోనా మృత్యువాత పడి చనిపోవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గతంలో కూడా మేము బద్వేల్లో కూడా పోటీ చేయలే. అదేవిధంగా విశాఖ నగరపాలక సంస్థలో కూడా మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అన్ని పార్టీల వాళ్ళని లెటర్లు రాసి పర్సనల్గా ఫోన్లో రిక్వెస్ట్ చేశారు. మేము 61వ వార్డులో పోటీ చేయం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం పోటీ చేయదు, 31లో మీరు పోటీ చేయొద్దు అని అన్ని పార్టీల వాళ్ళని ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతకుమార్తో వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా పాతపట్నంలోని రిసెప్షన్ హాల్కు చేరుకొని నూతన దంపతులను ఆశీర్వదించారు. 10 నిమిషాల పాటు వారితో ముచ్చటించారు. అనంతరం హెలికాప్టర్లు విశాఖపట్నం దిశగా సాగిపోయారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. 3 అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. 2 రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణం, జంగువతి ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ ఈ భేటీలో నవీన్ పట్నాయక్తో చర్చించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి భేటీలో పాల్గొన్నారు. కార్తీక మాసం మొదటి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివపార్వతులు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పేటీఎం వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ వర్మ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దేశ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా పేటీఎం రాబోతోంది. సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చినట్టు శేఖర్ తెలిపారు. Still feeling inside. The thing is, that's the other thing is that this God is very bad. Oh yes. They always yes. I think it's my lots of love, respect, and regard to Srivari, and I cannot believe that I get to see him on the day of such an momentous occasion, and I believe that it is one of those important days in my life that I want to dedicate to God, and this was the best day that I could have possibly seen. My friend got me here, Thiru, and it's amazing. It's beautiful place. It's very spiritual. It is how it is described globally, and I can say that I feel that gratitude inside me. I think inspired by many things that are happening here, I look to contribute
again to the pediatric hospital that the EO officer sir is deciding here. So look forward to super specialty hospital and give as much possible to TTD all the blessings of Lord. నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా తన సోదరులు కుమారస్వామి రెడ్డితో పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్లో సరదాగా పోటీ పడ్డారు. పుత్తూరు ఇండోర్ స్టేడియంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఫాస్ట్గా పెట్టి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఓబీలో విస్తృతంగా కూంబింగ్, 7 బూలీ ట్రాప్ల నిర్వీర్యం. బకాయిల కోసం ఉద్యమించిన యానం మత్స్యకారులు, సముద్రంలోనే నిరసన ప్రదర్శన. యలమంచిలి కూడలి వద్ద ఘోర ప్రమాదం, అక్కడికక్కడే 2 మృతి. కొండపల్లిలో ఎన్నికల వేడి, వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.